లేకపోతే కష్టమైనటువంటి పరిస్థితులు దేశంలో వస్తాయి. ఇప్పుడు వీళ్ళ దీని పేరేం పేరు, పార్టీ పేరు మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్, మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్, మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్, MIM అనేటువంటిది. ఆల్ ఇండియా, మళ్ళీ దీనికి తోక, ఆల్ ఇండియా అంటే దేశం అంతా మేముంటామని. మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్, ఇత్తేహదుల్ అంటే ఈ దేశానికి సంబంధించిన భాష కాదు, ఈ దేశానికి సంబంధించినటువంటి పదము కాదు. ముస్లిమీన్ అంటే ముస్లింల కోసం మాత్రమే మీరున్నటువంటి పార్టీ. ఇంకొకటి ముస్లిం లీగ్ అనేటువంటి పార్టీ, ముస్లిం లీగ్. ఈ దేశాన్ని వీడగొట్టింది ముస్లిం లీగు. ఈ సిగ్గుండాలి, ఈ దేశం వచ్చిన తర్వాత కూడా ఈ ముస్లిం లీగ్ అనేటువంటి పార్టీని ఎట్లా కొనసాగిస్తుంది భారత రాజ్యాంగము. వాడవడు బీజేపీ అంటేనే, భారతీయ జనతా పార్టీ అంటేనే అది మతతత్వ పార్టీ అంటే, అరే ఎదవల్లారా ఈ ముస్లిం లీగ్ ఏంది, ముస్లిమీన్ అనేటువంటి పార్టీ ఏంది, ఈ దేశాన్ని మతాల వారీగా విభజించేటువంటి పార్టీ ఏమిటిది? సో ఎన్నికల కమిషను, సుప్రీంకోర్టుతో పాటు ఎన్నికల కమిషను, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఈ అంశాలపైన దేశంలో ప్రజలందరూ కూడా ఈ అంశంలో తెలుగుదేశం అనేటువంటిది కూడా అవసరమా లేదా చూడాలి. తెలుగుదేశం ఏంది, తెలుగు రాష్ట్రం కదా. తెలుగుదేశం అనేటువంటి చూస్తే ఇది ప్రత్యేక దేశం అనేటువంటి దాంట్లో ఉంటుంది. ఇదొకటి, ఒక అంశము ఇది. రెండో అంశము తెలుగుదేశం అని ఎట్లా పెడతారు. మూడవ అంశము 3 రంగుల జెండాను కొన్ని పార్టీలు ఎట్లా వాడుకుంటాయి. 3 రంగుల జెండా దేశానిది కదా. 3 రంగుల జెండా ఇక్కడ తృణమూల్ కాంగ్రెసు ప్లస్ ఇంకొకటి ఏంటది ఎన్సిపి, వీళ్ళకి ఇంకొక జెండాలు లేవా? 3 రంగుల జెండాను అవమానించినట్ట కాదా? ఎవరైనా లైవ్ చూస్తుంటే, ఎవరైనా కోర్టులో న్యాయవాదులు ఉంటే, రాజ్యాంగం పైన పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు నిజంగా భారతదేశంలో 3 రంగుల జెండా పైన విచ్చలవిడిగా దుర్వినియోగం జరుగుతుంటే, ఒకడేమో వ్యక్తిగతంగా తన ఇంటి మీద జెండా ఎగిరేయకుండా ఇన్నేళ్ల పాటు ఇబ్బంది పెట్టిరు. ఇప్పుడేమో వాడు 3 రంగుల జెండా అనేటువంటిది భారతదేశ జెండా. ఆ జెండాను ఇట్లా, ఇది 3వ అంశము. 3 అంశాలపైన ఈ మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్, మనకున్నటువంటి పేర్లు నాకు తెలిసిన ఇవే. ముస్లిం లీగు, ఇంకేమైనా రిజిస్టర్డ్ పార్టీలు అవన్నీ కూడా తీసుకొస్తే ఇంకొకటి వస్తుండొచ్చు, ఏమైనా దొరుకుతుండొచ్చు. దేశం అనేటువంటి పదం రావడం అనేటువంటిది ఎట్లా ఒప్పుకుంటాం? దేశ విభజనకు ఉంటుందా లేదా? ప్లస్ ఈ 3 రంగుల జెండాని, భారతదేశం 3 రంగుల జెండాని పార్టీకి అనుకూలంగా ఉపయోగించుకోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసము? ఇంకొక జెండా, ఇంకొక రంగులు సూచన చేసుకోవచ్చు. సో దీనిపైన కూడా దేశ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. ఎన్నికల కమిషను, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు సుమోటోగా ఎందుకు తీసుకోకూడదు? ఈ మజ్లిస్కి సంబంధించి, ఓవైసీకి సంబంధించినటువంటి అంశం వచ్చింది కాబట్టి ఈ అంశాలపైన ఎందుకు ప్రజలందరం కూడా ఎన్నికల కమిషన్కు లెటర్ రాద్దాము, అటు ఓవైసీది అది చేద్దాము, ఇప్పుడు ఇది చేద్దాము. తర్వాత మన కమ్యూనిటీలో రాష్ట్రపతికి సంబంధించినటువంటి మెయిల్ ఐడి పెట్టి, ఓవైసీకి సంబంధించినటువంటి ఎంపీ పదవిని తొలగించాలనేటువంటి డిమాండ్ తోటి ఒక లెటర్ కూడా మనం డ్రాఫ్ట్ పెట్టుకుందాము, మెయిల్ ఐడి చేద్దాము. రాసేటువంటి వాళ్ళు ఉత్తరాలు రాసేటువంటి ఒప్పుకునేటువంటి వాళ్ళు ఉత్తరాలు రాయండి. ఫేస్బుక్లో, ట్విట్టర్లో, సోషల్ మీడియాలో, వెబ్సైట్లో అనేకమైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి రాష్ట్రపతి భవన్ని ట్యాగ్ చేస్తూ చేసేటువంటిది. సో ట్విట్టర్లో కూడా ట్యాగ్ చేసేటువంటి అవకాశం ఉన్నది, ట్విట్టర్లో కూడా ట్యాగ్ చేయొచ్చు ఈ అంశాన్ని. సో ఈ 2 అంశాలను ఒక్కసారి మనం పరిశీలన చేద్దాము. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ 2 అంశాలను ఒకసారి పరిశీలన చేద్దాం, లేకపోతే కష్టమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. రాష్ట్రపతి భవన్కు సంబంధించినటువంటి ట్విట్టర్కు అకౌంట్ కూడా మనం చూసుకొని, సరే ఇది రాలేదు, తర్వాత చూద్దాం. రాష్ట్రపతి భవన్కు సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ కూడా, రాష్ట్రపతి భవన్కు సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్లను కూడా మనం చూసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి దాంట్లో చేసినా కూడా బాగానే ఉంటుందేమో. ఇది రాష్ట్రపతి భవన్, ప్రెసిడెంట్ ఆఫ్ india.nic.com, nic.in, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ట్విట్టర్ అకౌంటు.
ఈ ట్విట్టర్ అకౌంట్ను ట్యాగ్ చేస్తూ మనం ఎందుకు రాయకూడదు, రాష్ట్రపతి భవన్ను ట్యాగ్ చేస్తూ మన అసదుద్దీన్ ఓవైసీని పొలిటికల్ వాయిస్ తరపున ప్లీజ్ డిస్క్వాలిఫై, ఎవరికి నచ్చిన భాషలో వాళ్ళు రాసుకోవచ్చు, ప్లీజ్ డిస్క్వాలిఫై అసదుద్దీన్ ఓవైసీ. మేడం జీ నమస్తే. మన ఛానల్ తరపున అసదుద్దీన్ ఓవైసీ ఆఫ్ ఎంఐఎం పార్టీ. నేను చాలా సింపుల్గా రాస్తున్నాను. మేడం జీ నమస్తే, రిక్వెస్టింగ్ మీకు నచ్చిన భాషలో ఎట్లయినా పెట్టుకోవచ్చు, అసదుద్దీన్ ఓవైసీని ట్యాగ్ చేసుకోవచ్చు. ఇది మన తరపున ఇది సెండ్ చేసేసాం, అయిపోయింది. రాష్ట్రపతి భవన్ను చేస్తూ మేడం జీ నమస్తే, రిక్వెస్టింగ్ ప్లీజ్ డిస్క్వాలిఫై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆఫ్ ఎంఐఎం పార్టీ అనేటువంటిది మన తరపున చేశాము. ప్రజలందరూ కూడా ఈ అంశం పట్ల కనీసం సోషల్ మీడియా ద్వారా, ట్విట్టర్ వేదికగా, ఇన్స్టాగ్రామ్ వేదికగా, ఫేస్బుక్ వేదికగా, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెబ్సైట్ వేదికగా మెయిల్ చేసుకోవచ్చు, ఉత్తరాలు రాసుకోవచ్చు. సో ఈ పనులన్నీ చేద్దాము. ఇవి దీనికి సంబంధించినటువంటి అంశము. ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.